9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా ముఖ్యాంశాలు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలి. పామిర భీమ్ భారత్ డిమాండ్. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకం. తహసీల్దార్ రవీంద్రరావు, ఎంపీడీఓ మనోహర్ రెడ్డి. కంటోన్మెంట్ నియోజకవర్గం జీహెచ్ఎంసీలో విలీనం అయ్యే వరకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నకు మద్దతుగా ఉంటాం స్పష్టం చేసిన కాంగ్రెస్ నేత దుడ్డు సత్యనారాయణ. రథసప్తమి సందర్భంగా తిరుమలగిరిలో ఎంతో ప్రసిద్ధి చెందిన సూర్య భగవాన్ ఆలయానికి పొట్టెత్తిన భక్తజనం. వీబీజీ రామ్జీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని, పేదల కడుపు నిండే ఇలాంటి పథకం ప్రపంచంలో ఎక్కడా లేదు ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథం అన్నారు. మొయినాబాద్ మండలం తోల్కట్ట గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించి వీబీజీ రామ్జీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాలతో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ శ్రీమతి మీనాక్షి నటరాజన్ పిలుపు మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి సూచనతో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరు మారుస్తూ బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వీబీజీ రామ్జీ ఉపాధి హామీ పథకంకు నిరసనగా రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల నియోజకవర్గం పరిధిలోని తొలకట్ట గ్రామంలో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జిల్లా నరసింహారెడ్డి అధ్యక్షతన భీమ్ భారత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథం హాజరైనారు. ఈ కార్యక్రమంలో తొలకట్ట మాజీ సర్పంచ్ సత్యనారాయణ, శివశంకర్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పథకం ఏదైతే ఉందో ఆ పథకాన్ని నీరు రాల్చాలని చెప్పి బీజేపీ మోడీ గారు, ప్రధాని గారు దాన్ని నిర్వహణ చేయాలని గాంధీ గారి పేరు తొలగించాలనే ఆలోచనతో ఏదైతే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తుందో ఆ కార్యక్రమము నిరంతరంగా గాంధీ గారి పేరు ఉన్నంత వరకు మన ప్రియతమ నాయకుడు ఏదైతే ఉందో రాహుల్ గాంధీ గారు కానీ ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు అన్ని రాష్ట్రాలలో పిలిపియడం జరిగింది. ఏదైతే పనికి భారపత్ర కింద చేసే పని వర్కర్స్ వారితో సమావేశాలు చేయాలంటే చెప్పి దానికి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి ఇన్ఛార్జ్ అయిన మన విశ్వనాథం గారిని ఇక్కడికి పంపడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా ఉండేటట్టు మేమందరం ఇక్కడికి తోల్కట్ట గ్రామం రావడం జరిగింది. రేపు 26 నాడు అన్ని గ్రామాలలో రచ్చబండ కార్యక్రమాలు చేసి ఏదైతే పనిచేసే వర్కర్ల ద్వారా ఒక తీర్మాన కాపీని ఢిల్లీకి పంపేయడానికి మా పిసిసి అధ్యక్షుల వారు తెలియజేయడం జరిగింది. రేపు 26 నాడు మన ఇన్ఛార్జ్ అయిన బి భరత్ గారు కానీ, ఇక్కడ మన వచ్చిన చైర్మన్ జ్ఞానేశ్వర్ గారు, రాజిరెడ్డి గారు, మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఏదైతే ఉందో మానయ్య గారు, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నాగేందర్ గారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఇక్కడ లోకల్ సర్పంచ్ సత్యనారాయణ గారు రేపు 26వ తారీఖున అన్ని గ్రామాల్లో దిగ్విజయంగా జరగాలంటే జిల్లా అధ్యక్షునిగా పిలిపివ్వడం. Very pathetic situation the whole India. The reason is 2004-2005 Madam Sonia Gandhi ji, Prime Minister Dr. Manmohan Singh ji implemented MG Narega program. The MG Narega program and 2005 it will be enacted. But now after 10 years Narendra Modi Sarkar completely planning to cancel this program. Their Narendra Modi intention is number one, first of all he removed the Mahatma Gandhi name. Number two, he would like to be changing entire the MG Narega program. So our Congress leader Madam Gandhi
and Mallikarjun Kharge and Rahul Gandhi, our beloved Chief Minister Revanth Reddy Garu, all are unitedly stand in the front of the MG Narega people. We should promise MG Narega women workers, nothing worry about it. Narendra Modi Sarkar would like to cancel this program. Narendra Modi Sarkar would like to abolish the program. But we will stand in behind you, the Narega workers. In the Revanth Reddy Sarkar, very soon, they will pass the resolution in Telangana State Sarkar also. Karnataka Sarkar, Siddaramaiah have passed the resolution to sustain the Mahatma Gandhi Day. And Tamil Nadu government Sarkar have passed the resolution to sustain the Mahatma Gandhi Day. In Kerala government have passed the resolution, Pinarayi Vijayan Sarkar sustain the Mahatma Gandhi name. Same like that. Here Telangana also we should do it. So our Madam Gandhi saying very clearly, the whole India MG Narega workers, they will get 400 rupees every day salary and 100 days the employment must be guaranteed. That is why we are meeting today this MG Narega people. Thank you very much. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని అర్హులైన ప్రతి పౌరుడు తప్పనిసరిగా బాధ్యతతో ఓటు హక్కును వినియోగించుకోవాలని సిరికొండ మండల తహసీల్దార్ రవీందర్ రావు ఎంపీడీఓ మనోహర్ రెడ్డి తెలిపారు. 26 జనవరి గణతంత్ర దినోత్సవం రాజ్యాంగం అమల్లోకి వచ్చిన చారిత్రాత్మక రోజని పేర్కొంటూ యువత ఓటరుగా నమోదు కావాలని, ప్రలోభాలకు లోను కాకుండా స్వేచ్ఛాయుతంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకం. ప్రతి అర్హుడు బాధ్యతతో ఓటు వేయాలి. జనవరి 26 రాజ్యాంగం విలువలు గుర్తు చేస్తూ అని అధికారులు తెలిపారు. సిరికొండ మండల ప్రజలకు నమస్కారం. నేడు 26వ జనవరి రిపబ్లిక్ డే పురస్కరించుకొని మండల ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ యొక్క రిపబ్లిక్ డే అనగా ప్రజాస్వామ్యానికి మూలమైనట్టు మూలరాయి కాబట్టి దీనికి ఆయుధమైనది ఓటు. కాబట్టి ఆ ఓటును మీరు ఎలా సద్వినియోగం చేసుకోవాలని 25వ తేదీన మేము కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో ర్యాలీ 2K రన్ నిర్వహించబడుతున్నది. అక్కడి ఆసక్తి గల వారు మాతో వచ్చి అటు విషయంలో పాల్గొనగలరని కోరుచున్నాను. మీ తహసీల్దార్ సిరికొండ. మండల ప్రజలకు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ గణతంత్ర దినోత్సవం అని దీనికి ఎందుకంటారంటే రాజ్యాంగము అమల్లోకి వచ్చిన తేదీ. ఆగస్టు 15న మనకు స్వాతంత్రం వచ్చింది. దాని తర్వాత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ జనవరి 26. కాబట్టి దీన్ని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాము. ప్రతి పాఠశాలలో కానీ ప్రతి కార్యాలయంలో కానీ అందరూ పతాకావిష్కరణ జరిపి ఘనంగా పతాకావిష్కరణ దినోత్సవం జరుపుకోవాలని గణతంత్ర దినోత్సవాలు కోరుతున్నాను. అలాగే నూతనంగా ఎన్నుకోబడిన గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్, మొత్తం పాలక వర్గానికి గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం తప్పదని బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టడం తథ్యమని మాజీ ఎమ్మెల్యే ఒడిదెల సతీష్ కుమార్ అన్నారు. శుక్రవారం హుస్నాబాద్ పట్టణంలోని మెయిన్ రోడ్ లో కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీతో పాటు మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుందని తెలిపారు. అలవిగానే హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని అమలు చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేక ముఖ్యమంత్రి నుంచి మొదలుకుని మంత్రులు, ఎమ్మెల్యేల వరకు పార్టీ నాయకులపై బూతులు, తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మండి వైఖరి నశించాలి. కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రపూరిత వైఖరి నశించాలి. కాంగ్రెస్ కుట్రపూరిత వైఖరి నశించాలి. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం, దొంగల రాజ్యం, ఇదేమి రాజ్యం,
ఇదేమి రాజ్యం నాయకత్వం సతీష్ బాబు గారి నాయకత్వం సతీష్ బాబు గారి నాయకత్వం జై తెలంగాణ ఈరోజు హుస్నాబాద్ మున్సిపాలిటీలో పోయిన ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏమేమి ఉన్నాయి, ఏమేమి నెరవేర్చవలసి ఉన్నది, ఎంత బాకీ ఉన్నాయని చెప్పే విషయంలో కూడా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి తిరిగి వాళ్ళకు అవగాహన చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఇన్ని హామీలు ఇచ్చింది, ఇంతవరకు నెరవేర్చలేదు అని చెప్పుకుంటూ తిరగడం జరిగింది. ఇక్కడ పోయినా కానీ బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉన్నది. వాళ్ళే చెప్తాను ఇంత హామీలు ఇచ్చిందో ఇంకా ఇవ్వలేదు అని చెప్పి. సో ఇవన్నీ కూడా మాట్లాడబడుతుంది. ఇది కాక 2-3 విషయాల మీద చెప్పాల్సుకున్నాం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగానే ఏమన్నా చేసి కేసీఆర్ కుటుంబాన్ని ఏదో రకంగా దూషించుడు, ఏదో రకంగా ఏదో మాట్లాడుడు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ అని పెట్టింది. మొన్న హరీష్ రావు గారు పిలిచడం జరిగింది. మరి ఈరోజు కేటీఆర్ గారు కూడా పిలవడం జరిగింది. నేను ఒకటే మాట్లాడుతున్నా, ఇంతగానో మీరు ఎంక్వైరీ చేసుకొని చేసేది ఏమున్నది? నిజంగానే దాంట్లో తప్పు ఉండేది ఉంటే ఏ తప్పు ఉన్నదో బయట పెట్టండి, ప్రజలకు చెప్పండి. మీరు చెప్పకుండా మేము పిలుస్తాం, మేము విచారిస్తాం, తాపుకో నోటీస్ ఇచ్చుడు, ఎన్నికలు పెడదామనుకున్న నోటీస్ ఇచ్చుడు, లేకపోతే ఏదైనా ఇంపార్టెంట్ కార్యక్రమం ఉండే నోటీస్ ఇచ్చుడు, టాప్ కోసం సతాయించుడు, ఇదంతా కూడా ప్రభుత్వం మరి నిజంగానే ఏ వైఖరితో చేస్తుందో మాత్రం మాకు అర్థమవుతున్నది. కేవలం కక్ష సాధింపు చర్య లెక్క అనిపిస్తుంది తప్ప వేరే లెక్క అనిపిస్తుంది. ఇది ఏమైనా కానీ ట్యాప్ కోసం ఏదో టెన్షన్ పెట్టాలని చెప్పి మీకు నిజంగానే మీ కడుపు లోపల, మీ మెదడు లోపల బీఆర్ఎస్ పార్టీ అంటే ఒక భయం ఉన్నది. ఆ భయంతోనే ఈ కార్యక్రమాలను చేస్తాను మాత్రం మాకు ఖచ్చితంగా మా పార్టీకి, మా వాళ్ళందరికీ, మా నాయకులకు, మా కార్యకర్తలకు అందరికీ అర్థమైపోయింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఇప్పటివరకు రైతు బంధు అన్నారు, ఏదో ఒకసారి ఇచ్చింది, మళ్ళీ ఇవ్వలేదు. రైతు బీమా ఏమవుతుందో మాకు తెలియదు. మహిళలకు పెన్షన్ ఉన్నారు, ఇస్తలేరు. గ్యాస్ సిలిండర్ 500 అన్నారు, ఇస్తలేరు. మహిళలకు చదువుకుంటే వాళ్ళకి స్కూటర్ ఉన్నారు, ఇస్తలేరు. ఎవరికి కూడా ఏమి ఇస్తలేరు. ఆటో వాళ్ళకు 12,000 రూపాయలు సంవత్సరం ఇస్తలేరు. ఇట్లా చాలా విద్యార్థులకు 5 లక్షల భరోసా ఇస్తున్నారు, అది కూడా ఇస్తలేరు. ఇట్లా చాలా విషయాల్లో కూడా వెనుకబడ్డది. కాబట్టి మరి ఆ వెనుకబడ్డది ఎక్కడ బయటపడుతుందో భయానికి టాపిక్ ఒకసారి సిట్ అని చెప్పి, టాపిక్ ఒకసారి వాళ్ళకి విచారణకు అని చెప్పి ఏదో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది తప్ప నిజంగా మీరు ఈ యొక్క కార్యక్రమం మీద చెప్పిలో చేయాలనే ఉద్దేశం కనబడుతుంది అని చెప్పి ఖచ్చితంగా తెలుస్తున్నది. ఇదే విధంగా కొనసాగేదంటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మరి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. రేపు వచ్చే ఎన్నికల్లో కూడా, మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా, యావత్ తెలంగాణలో కూడా గెలిచే మెజారిటీ పార్టీ ఏదైనా ఉంటే అది బీఆర్ఎస్ పార్టీయే, కారు గుర్తే అని కూడా ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. మేము ఇక్కడ ప్రజల్లో కూడా స్పందన అంత బ్రహ్మాండంగా కనబడుతున్నది. మీరు చేసే కార్యక్రమాలతో కూడా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. సతీష్ బాబు గారి నాయకత్వం, సతీష్ బాబు గారి నాయకత్వం, హరీష్ రావు గారి నాయకత్వం. కేంద్ర ప్రభుత్వం కంటోన్మెంట్ బోర్డును మున్సిపల్ కార్పొరేషన్ లో తప్పనిసరిగా విలీనం చేయాల్సిందేనని తెలంగాణ సాంస్కృతిక శాఖ చైర్పర్సన్ డాక్టర్ వెన్నెల గద్దర్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, మాజీ మంత్రి గీతారెడ్డి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు. ఆదివారం కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేపట్టిన రిలే నిరాహార దీక్షలో 6వ రోజుకు మద్దతుగా వారు దీక్షా శిబిరాన్ని సందర్శించి ఎమ్మెల్యేకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేపట్టిన దీక్షలు పూర్తిగా న్యాయబద్ధమైనవని పేర్కొన్నారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ కంటోన్మెంట్ లో రాచరిక వ్యవస్థ కొనసాగుతుందని, భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఇన్నేళ్లైనా ఇక్కడ మాత్రం ఇంకా బ్రిటిష్ పాలన జరుగుతుందని అన్నారు. కంటోన్మెంట్ బోర్డును జీహెచ్ఎంసీలో విలీనం చేసే వరకు తమ పోరాటాన్ని ఆపేది లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు తదితరులు అధిక సంఖ్యలో హాజరై దీక్షలో కూర్చున్నారు. బ్రిటిషర్స్ వెళ్ళిపోయినారు, ఇప్పుడెందుకు మీరు మమ్మల్ని పట్టుకుంటున్నారు? మాకు మా స్వాతంత్రం కావాలని మనం పోరాడు. ఇది కూడా ఒక స్వాతంత్ర పోరాటం. ఆ బోర్డు, కంటోన్మెంట్ బోర్డులో వాళ్ళ పెత్తనమే, ఆ కమాండర్ పెత్తనం చేస్తారు. వాళ్ళకు కావాల్సిన మనుషులని బోర్డులో పెట్టుకుంటారు. ఎలక్షన్లో కూడా మన వాళ్ళు కొంతమంది గెలిచిన వాళ్ళని చెల్లేది గల్లీ గల్లీ తిరిగినప్పుడల్లా మనకు కంటోన్మెంట్
చాలా అదృష్టవంతులం మన కంటోన్మెంట్ ఉండడానికి. ఎందుకంటే ఇంత మంచి ఎన్విరాన్మెంట్ ఉంది, ఇంత మంచి స్థలం మనకున్నది, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, దీని ఒక మినీ ఇండియా అంటాం మనం. అన్ని వర్గాల వాళ్ళు ఎప్పుడు కలిసి ఉంటాం, ఏ కష్టం వచ్చినా కలిసి ఉంటాము, అన్నిట్లో సమానంగా ఉంటాము. కానీ మనకు చూస్తుంటే ఎన్ని సమస్యలు ఉన్నాయంటే డ్రైనేజ్ సమస్య, ఇళ్ల సమస్య, స్కూళ్ల సమస్య, హాస్పిటళ్ల సమస్య, ఉద్యోగాల సమస్య. ఎంత పెద్ద చదువుకున్నా సరే ఒక 100-200 కిలోమీటర్లు పోయి పనిచేయాల్సిన సమస్య. సడన్ గా ఏమైనా యాక్సిడెంట్స్ అయితే చాలా దూరం వెళ్లాల్సిన సమస్యలు. సో ఇట్లాంటి చాలా సమస్యలు. ఇంకా చూస్తే స్కూల్స్, ఇలాంటి సమస్యలన్నీ మనము ముందుకు తీసుకొని పోయి సాల్వ్ చేయాలంటే అది ఖచ్చితంగా మనకి ఇది కంటోన్మెంట్ GHMCలో కలిస్తేనే బాగుంటుంది అనేది అది పెద్ద ఎత్తున ప్రజల నుంచి వచ్చిన నినాదం. మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇమీడియట్ గా గత 10 ఏళ్లుగా స్టేట్ ప్రభుత్వం ఇవ్వని, కంటోన్మెంట్ బోర్డ్ కి ఇవ్వని డబ్బులు మనం తీసుకొచ్చాం. 40 కోట్లు ఇమీడియట్ గా జనవరి 2024లో రిలీజ్ చేయడం జరిగింది. ఇమీడియట్ గా అన్నానగర్ లో ఒక కాలువ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అట్లాగే మనకు వార్డ్ 7, వార్డ్ 8, వార్డ్ 7 లో కూడా రోడ్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అంటే మన ప్రభుత్వ పరంగా, రాష్ట్ర ప్రభుత్వ పరంగా తన చేతిలో ఉన్న ఏమేమి ఉన్నాయో శ్రీ గణేశన్ వచ్చిన తర్వాత కూడా ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగింది. మన చేతిలో ఉంది కాబట్టి, మన ప్రభుత్వం చేతిలో మన ఎమ్మెల్యే గారు వెళ్ళి అడగగానే మన ప్రభుత్వం మనకు చేస్తుంది. కానీ ఇక్కడ ఏమైతుందంటే సెంట్రల్ పవర్ లో ఉంది కాబట్టి ఏ చిన్న సమస్య వచ్చినా కానీ మన ఎమ్మెల్యే గారు 10 సార్లు వెళ్ళి బోర్డు కమిటీకి రిక్వెస్ట్ చేసి చెప్పినా గానీ ఆ పని అవ్వట్లేదు. సో ఇలా అవుతే మాత్రం మనకు అభివృద్ధి జరగదు. మన ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైనేజ్ ప్రాబ్లం చాలా ఉంది. ఆ డ్రైనేజ్ సమస్యని తీర్చాల్సిన ఆవశ్యకత ఎంతగానో ఉంది. అది జరగాలంటే మనకు ఖచ్చితంగా దీంట్లకు కావాల్సింది. అట్లాగే ట్యాక్స్ రావాల్సింది. మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 1200 కోట్లు రావాల్సి ఉంది. సో ఆ అమౌంట్ కూడా ఇంకా రిలీజ్ కాలేదు. సో అట్లా ఉన్న హాస్పిటల్స్ కానీ మనకు మన ఏరియా ఉంటే స్కూల్స్ డెవలప్ చేసుకోవచ్చు, సొంత స్కూల్స్ కట్టుకోవచ్చు, పెద్ద స్కూల్స్, ఇండస్ట్రీస్ పెట్టుకోవచ్చు, ఇంకేమన్నా డెవలప్మెంట్ చేసుకోవచ్చు, స్వతగా చేసుకోవచ్చు. మనం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. కూడా ఎన్ఓసి కంటోన్మెంట్ తీసుకోవాలనుకుంటే గవర్నమెంట్ కి సంబంధించిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇక్కడ చేయాలి అని అంటే కూడా ఆ బోర్డు అనేది ఒకటి వచ్చింది. పోనీ బోర్డు నుంచి ఏమన్నా చేస్తా ఉన్నారా అంటే వాళ్ళు కూడా అక్కడ నుంచి ఫండ్స్ లేవనో ఇంకోటనో చెప్పి తప్పించుకునే పరిస్థితి ఉంది. దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రజలకు చేయాల్సిన న్యాయం 119 నియోజకవర్గాలలో 118 నియోజకవర్గాలకు ఒకలాగా, హైదరాబాద్ నడిబొట్టున, తెలంగాణకు నడుబొట్టున ఉన్నటువంటి కంటోన్మెంట్ ఒక్కని ఎందుకు చిన్న చూస్తున్నారన్నది మీ ఆవేదన 100% సరైనది. తప్పనిసరిగా ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లే బాధ్యత కూడా మేము తీసుకుంటాం, మీ అందరికీ తెలియజేస్తాం. వారి దృష్టికి తీసుకెళ్లి మీద ఖచ్చితంగా మన దాంట్లో కలుపుకోవడానికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, ఎటువంటి అవసరాలు ఉన్నాయో చేయాల్సిన బాధ్యత మనం ఉందని చెప్పి మేము కూడా చెప్తాం. గణేష్ త్రో నుంచి మేము చెప్తాం. కానీ ఇక్కడ ఎంపీగా మీరందరూ కలిపి ఓటేసినటువంటి ఈటెల రాజేందర్ ఎక్కడున్నాడు? ఎందుకు ఈటెల రాజేందర్ కి 6 నియోజకవర్గాలకు తల్లి ప్రేమలు చూపించి ఒక్క నియోజకవర్గానికి సైతి ప్రేమ ఎందుకు చూపిస్తున్నాడు ఒకసారి అంటారు. అంటే కంటోన్మెంట్ ఈటెల రాజేందర్ కి ఓట్ వేయలేదా కంటోన్మెంట్ కి? మరి ఓట్ వేస్తే ఎందుకు ఇస్తలేమని చెప్పి ఒకసారి అడగాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని అందరికీ తెలియజేస్తా ఉంటాం. ఇంకొక ముఖ్య విషయం, మీ అందరూ ఓకే అంటే అవసరమైతే ఇది మీద ఎన్ని రోజులు మీరు దీక్ష చేస్తారో చేయండి. ఈటెల రాజేందర్ ఈ వారం రోజులు దాదాపు 2 రోజులు 6 రోజులు అయింది. రేపటి వరకు వారికి దిగి రాకపోతే, ఎందుకంటే ఆయననే ఎందుకు అడుగుతున్నాము, ఈ స్థానిక ఈ పార్లమెంట్ సభ్యుడు మీరందరూ కలిపి ఓటేసిన వ్యక్తి, ఓటేసినోడికి అడగాల్సిన దమ్ము ధైర్యం మనకు ఉండదు కదా, ఆ బాధ్యత మనదే కదా. కాబట్టి ఎక్కడ ఈటెల రాజేందర్ కనబడితే అక్కడ ఉద్యమం చేస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. దానికోసం తెలంగాణలో ఉన్నటువంటి యువకులను ప్రతి ఒక్కరిని ఏకం చేయడానికి నేను కూడా గణేష్ అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ తెలియజేస్తాం. ఎందుకంటే మనం సామరస్యంగా ఈరోజు రిలే దీక్షలు చేస్తున్నాం. రిలే తర్వాత ఏం చేయాల్సింది, వాళ్ళ దగ్గర పోయి ఇక్కడ దిగ్బంధం చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే బ్రిటిష్ హయాం నుంచి కంటోన్మెంట్ ప్రాంతం భారతదేశంలో ఉన్నప్పటికి కూడా హైదరాబాద్
కంటోన్మెంట్కు గుండెకాయ. సో ఈరోజు కంటోన్మెంట్కి సంబంధించిన అంశంలో నిధులు కానీ కంటోన్మెంట్కి సంబంధించిన పరిపాలన కానీ అస్తవ్యస్తంగా ఉండడానికి కారణం కంటోన్మెంట్ బోర్డు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండడం, డిఫెన్స్ మినిస్ట్రీ కింద ఉండడం వల్ల ఇలా సమస్య ఏమవుతుందంటే ఇక్కడ ట్యాక్సెస్ రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్సెస్ కంటే కూడా డబుల్ కేంద్ర ప్రభుత్వ ట్యాక్సెస్ ఉండడం అనేది పెద్ద సమస్యగా మారింది. ఇక్కడ ఉన్న ప్రజలకు స్థానిక ప్రభుత్వం కూడా చేయలేని అంశాలు కొన్ని వస్తున్నాయి. సంక్షేమ పథకాలు కావచ్చు, లేదంటే అభివృద్ధి పథకాల విషయంలో ఈరోజు కంటోన్మెంట్ పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంది. ఇది బేసికల్గా ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ అవడం వల్ల కూడా, ఎక్కువ ఎస్సీ బీసీలు ఉండడం వల్ల కూడా ఆ ప్రజలకు మేలు జరగకుండా ఉంటుంది. కాబట్టి మేము గీతారెడ్డి గారితో పాటు మేమందరం కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ అంశాన్ని వారి దృష్టికి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వంలోని డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారి దృష్టికి దీన్ని తీసుకుపోవడం ఒకటి. ఇది 27 మున్సిపాలిటీలు, లోకల్ బాడీస్ మొన్న జిహెచ్ఎంసీలో మర్జ్ అయినాయి. వాటితో పాటు కంటోన్మెంట్ బోర్డు కూడా మర్జ్ అవుతుందని మేము భావించినాం. నేను కూడా జిహెచ్ఎంసీలో కౌన్సిల్ ఎక్స్-అఫిషియోగా ఉన్నా కాబట్టి రేపు 31వ తారీఖు జరగబోయే ఎక్స్-అఫిషియోగా మేము ఇది ప్రస్తావన తీసుకొస్తాం. జిహెచ్ఎంసీ మొత్తంగా కేంద్రానికి ఒక లేఖ రాయడం, ఇక్కడ ఉన్న ఈటల రాజేందర్ గారిని కూడా, ఎంపీ గారిని కూడా కలిసి వారి సహకారం కూడా తీసుకొని, వీలైతే 2 మంత్రులు ఉన్నారు ఇక్కడ బీజేపీ మిత్రులు, ఒకరు కిషన్ రెడ్డి గారు, 2 బండి సంజయ్ గారు ఉన్నారు. కాబట్టి వారిద్దరి సహకారం కూడా తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తాం. ఒకవేళ అట్లా కూడా కాని పరిస్థితుల్లో రేపు చలో ఢిల్లీ కార్యక్రమాన్ని కూడా వెనకడిగేయం. రేపు జంతర్ మంతర్ దగ్గర ఇక్కడ ఏ విధంగా ఇప్పుడు గణేష్ గారు ఇక్కడ రిలే నిరాహార దీక్ష చేస్తున్నారో అట్లనే రేపు ఢిల్లీ స్థాయిలో కూడా ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొస్తాం. 2వ అతిపెద్ద కంటోన్మెంట్గా ఉన్న కంటోన్మెంట్ నియోజకవర్గానికి అన్యాయం జరగడం అనేది కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు 300 కోట్ల రూపాయలు కంపెన్సేషన్కి సంబంధించిన అంశం వస్తే దాన్ని కూడా డిఫెన్స్ మినిస్ట్రీకి అటాచ్ చేయబోతే గణేష్ గారు, ముఖ్యమంత్రి గారు, మేము అందరం కలిసి కూడా ఇక్కడ అభివృద్ధికే దాన్ని కేటాయించేటట్టు చేసినాం. ఇక్కడ ఎన్నికలు జరగాలి, కంటోన్మెంట్లో ఎన్నికలు జరగాలి. కానీ ప్రతి సంవత్సరం ఒక్కొక్క మెంబర్ను, చైర్మన్ నియమిస్తూ ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల కూడా స్థానిక మనకు బస్తీ పంచ్ కమిటీలు ఎట్లా ఉంటాయో ఇక్కడ బోర్డు కూడా వార్డులకు అన్యాయం జరుగుతుంది. ఒక సంవత్సరానికి 1200 కోట్ల పైచిలకు అభివృద్ధి కార్యక్రమాలకు కుంటుపడే విధంగా కార్యాచరణ ఉంది. కాబట్టి డెఫినెట్గా కంటోన్మెంట్ను హైదరాబాద్లో విలీనం చేయాలి. చేసేదానిక మా పోరాటం ఆగదు. గణేష్ గారికి మా మద్దతు ఉంటుంది. మా ముఖ్యమంత్రి గారితో కలిసి రేపు జాతీయ స్థాయిలో కూడా అంశాన్ని ప్రస్తావన తీసుకొస్తాం. మీ మనుగడ సాధించుకోవడం కోసం మాత్రమే దీక్ష చేస్తున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఆయన ఎవరా అసలు? ఆయనకు ఇచ్చిన రైట్స్ ఎవరు ఇచ్చిర్రు? రైట్స్ ఆ పైనుంచి వచ్చింది. ఈయన చెప్తే ఆగుతుందా? ఈయనకి ఇదే వ్యవస్థ కావాలా? ఈ రాచరిక వ్యవస్థ ఉండాలి, ప్రజాస్వామ్యం ఉండొద్దు, బోర్డు మెంబర్లు కావాలి, కార్పొరేటర్ కానీ ఉండొద్దు, నేనే రాజు లేక ఉండాలని అనుకున్న వ్యక్తి మాట్లాడితేనా జవాబు ఇచ్చేది? మాట్లాడితే ఈటల రాజేందర్ గారు మాట్లాడాలా, అలా కేంద్ర ప్రభుత్వం మాట్లాడాలా? వీలే అలాంటి దాన్ని ఎంకరేజ్ చేసుకుంటూ వాళ్ళకి ఎంత లేట్ అయితే వాళ్ళకి అంత లాభం అనే విధంగా ఉన్న వాళ్ళ గురించి నన్ను అడుగుతూ నేను వాళ్ళ గురించి చెప్పాలన్నా. ఇచ్చిన వాళ్ళు ఎవరు, ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరు? వాళ్ళు దాని గురించి మాట్లాడు. ఈరోజు దీక్షకు సంపూర్ణంగా మద్దతు ఉంది. యావత్ కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి ప్రతి ఒక్కరు కలిసి వస్తున్నారు, కదిలి వస్తున్నారు. ఇక్కడ మత పెద్దలు కావచ్చు, అన్ని పండితులు కావచ్చు, క్రిస్టియన్ పెద్దలు కావచ్చు, ముస్లిం మైనారిటీ పెద్దలు కావచ్చు, ఈరోజు మహిళలు కావచ్చు, ఇలా మొత్తం యువతలు కదిలి వచ్చి అందరూ ఈ విలీనానికి మద్దతు ఇస్తూ, విలీనం జరిగితేనే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యతలు తీసుకుంటుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది రాష్ట్రానికి కేంద్రానికి మధ్యలో ఉండడం ద్వారా సీక్వెన్స్ లేక, సరైన కోఆర్డినేషన్ లేక ఎవరు వీళ్ళు వాళ్ళ మీద, వాళ్ళు వీళ్ళ మీద చెప్పుకునే పరిస్థితి ఉంది. కారణాలు, సాకులు. ఇప్పుడు ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో వస్తే పూర్తి బాధ్యత మేము తీసుకుంటాం. మేము బాధ్యత తీసుకుంటామంటారు. బాధ్యత గల వ్యక్తిగా నాకు ఓట్లు వేసినందుకు నా మీద బాధ్యత ఉంది. అదే బాధ్యత ఎంపీ ఈటల గారి మీద కూడా ఉంది కదా. వారెందుకు మాట్లాడతలేరు? ఆయన ప్రతినిధి అయినా వారు మాట్లాడితే కదా, వారు మాట్లాడాలి. ఇది మీ మీడియా ద్వారా యావత్ కంటోన్మెంట్ ప్రజలకు తెలుపుతున్న ఏంటంటే ఇది మొదటిసారి ఈ 1 year ఎక్స్టెన్షన్ అయితే, అరే 1 సంవత్సరమో 2 సంవత్సరాలు ఆగాలి కదా అంటారు. 6 సంవత్సరాలు అయినాక 7వ సంవత్సరం నమ్ముతారా? నానాపులి టైప్లో ఉంది ఇది. నానాపులి అనేసి రాదంటే అప్పుడు పులి ఎట్లా వచ్చిందో ఇప్పుడు ఇది కూడా అదే పరిస్థితిలా వాళ్ళు ప్రతి సంవత్సరము పెంచుకుంటూ పోతున్నారు. అంటే వాళ్ళ ఆలోచన ఎలక్షన్ పెట్టాలనుకో భయ్యా,
మీడియా మిత్రులారా, కంటోన్మెంట్ నియోజకవర్గం తిరుమలగిరిలో ఎంతో ప్రసిద్ధి చెందిన సూర్య భగవాన్ ఆలయానికి రథసప్తమి సందర్భంగా భక్తులు వేలాది మంది తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం స్వామివారికి మహాపౌర హోమం, సూర్య నమస్కారం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకోవడం కోసం నగర నలుమూలల నుంచి సుమారుగా 1,00,000 మంది వచ్చినట్లు నేతలు తెలిపారు. ఎమ్మెల్యే మల్లారెడ్డి, బోర్డు ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బానుక మల్లికార్జున్, బిఎన్ శ్రీనివాస్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ గజ్జల నాగేష్, బోయినపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మురళీ ముదిరాజ్ స్వామివారిని దర్శించుకుని సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మురళీ ముదిరాజ్ మాట్లాడుతూ రథసప్తమి సందర్భంగా భారతదేశంలోని సూర్య భగవాన్ 2వ దేవాలయం కంటోన్మెంట్ నియోజకవర్గంలో తిరుమలగిరిలో ఉండడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గం జీహెచ్ఎంసీలో విలీనం అయ్యే వరకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నకు మద్దతుగా ఉంటామని కాంగ్రెస్ పార్టీ 4వ వార్డు అధ్యక్షుడు దుడ్డు సత్యనారాయణ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేస్తున్న దీక్ష 6వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా 6వ రోజు దీక్షకు మద్దతుగా దుడ్డు సత్యనారాయణ ఆధ్వర్యంలో 4వ వార్డుకు చెందిన మహిళలతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు మద్దతు తెలిపారు. కంటోన్మెంట్ నియోజకవర్గం జీహెచ్ఎంసీలో విలీనం అయితే ఎన్నో ఉపయోగాలు ఉంటాయని వివరించారు. బోర్డు పరిపాలనలో కంటోన్మెంట్ అభివృద్ధికి నోచుకోవడం లేదంటూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రత్యేక నిధులతో నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నారని, జీహెచ్ఎంసీలో విలీనం అయితే తమ ప్రాంతం ఇంకా ఎంతో అభివృద్ధి చెందుతుందని దుడ్డు సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో 4వ వార్డుకు చెందిన మహిళలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మీరందరూ వచ్చి అన్నకు మద్దతు తెలిపాలి. మీరు ప్రతిరోజు మీరు ఇంట్లో వెళ్ళి మీరు మీ బస్తీలో కూడా ఈ విషయంపై చర్చించుకుని జై కాంగ్రెస్, జై సంవిధాన్, జై భారత్. తమ్ముడు సత్యనారాయణ గారు బాగా ఉన్న ఎవరు గవర్నమెంట్ ఉన్న అధికారులే పనిచేయాలి, మున్సిపల్ బాడీ కంటోన్మెంట్ బోర్డే పనిచేయాలి. కంటోన్మెంట్ బోర్డులో పనులు పైసలు లేకుంటే పనులు అయితే లేదని వారు బాధ మొరబెట్టుకుంటున్నారు. బోర్డులో నేను ఎమ్మెల్యే డైరెక్ట్ వచ్చి పైప్ లైన్ లేలేను, అడొక అధికారులు ఉంటారు, అధికారులు వచ్చే వాళ్ళ దగ్గర పైసలు ఉంటే వేస్తారు. కాబట్టి పైసలు లేక అధికారులు చేయకుంటే అలాంటి బోర్డు మాకు అభివృద్ధికి అన్న ఏదైతే కష్టపడుతున్నాడో మీరు గమనించండి. మనందరికీ ఏ పథకాలు రావాలన్నా స్టేట్ గవర్నమెంట్ రావాలా, రేవంత్ అన్న గవర్నమెంట్ రావాలా, అన్న మన కోసం కృషి చేస్తున్నాడు. మనకు డబుల్ బెడ్రూమ్ కావాలన్నా కానీ కంటోన్మెంట్ మనకు స్థలం ఇవ్వట్లేదు. స్థలం లేని డబుల్ బెడ్రూమ్ రావు. మీరందరూ కేంద్రంలో ఉన్న లేదా మన దగ్గర ఉన్న పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఓట్ చోరీతో గెలిచారో, ప్రజలు మనం గెలిచలేదు, ఓట్ చోరీ ద్వారా వాళ్ళు గెలిచి అదే ఆ దుర్మార్గపు బుద్ధితో వాళ్ళ కింద ఒక నామినేట్ సభ్యురాలను పెట్టుకునేసి మనకు పనులు కాకుండా, అంటే మనం అభివృద్ధి చెందకుండా, మన రేవంత్ అన్న సంక్షేమ పథకాలు మనకు రాకుండా అడ్డుకుంటోంది ఈ బీజేపీ మరియు కేంద్ర ప్రభుత్వం. కావున మీ అందరికీ నేను చెప్పడం ఏంటంటే, బీజేపీ మనకేమి మంచి చేయాలని లేదు, మన మీద ఒక అక్కతో, అంటే మనము మన గణేష్ అన్నకి మన తెలంగాణలో రేవంత్ అన్న ప్రభుత్వాన్ని మనం గెలిపించినందుకు మన మీద అక్కతో మనకేమి అభివృద్ధి పనులు కాకుండా మనకేమి సంక్షేమాలు అందకుండా చూస్తుంది. మీరు గమనించండి, కంటోన్మెంట్ తప్ప మిగతా వేరే ఏ నియోజకవర్గంలో అయినా అన్ని అభివృద్ధి పనులు నడుస్తున్నాయి. ఇప్పుడు అన్న స్పోర్ట్స్ బోర్డ్ చైర్మన్ గారు చెప్పినట్టు వాళ్ళు మనకు వసతులు ఇవ్వడానికి తయారున్నారు, కానీ బోర్డు నుంచి మనకేమి అప్రూవల్స్ రావట్లేవు. కావున మీరందరూ బులెటిన్ ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలి, పామిన భీమ్ భరత్ డిమాండ్. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకం, తహసీల్దార్ రవీంద్రరావు, ఎంపీడీఓ మనోహర్ రెడ్డి. కంటోన్మెంట్ నియోజకవర్గం జీహెచ్ఎంసీలో విలీనం అయ్యే వరకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నకు మద్దతుగా ఉంటాం, స్పష్టం చేసిన కాంగ్రెస్ నేత దుడ్డు సత్యనారాయణ. రథసప్తమి సందర్భంగా తిరుమలగిరిలో ఎంతో ప్రసిద్ధి చెందిన సూర్య భగవాన్ ఆలయానికి
పొట్టెత్తిన భక్తజనం. For more updates, keep watching.